హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు టిప్ షేర్ చేస్తానండి. నేను రాత్రి కాసి తోడేసిన పాలండి, పేరుకోలేదు పొద్దున్నే చూస్తే. ఇంకా అందుకని 5 సెకండ్లు ఇలా పొయ్యి మీద పెట్టి వెయిట్ చేసిన తర్వాత కావాలంటే పెరుగు చొక్కేసుకోవచ్చండి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు అటు ఇటు తిరగొట్టుకొని ఒక గంట తర్వాత చూస్తే బాగా పేరుకునిద్దండి పెరుగు. చూడండి, మాకైతే బాగా పెరుగు. ఇంకా నీళ్ళు ఎక్కువ వచ్చాయి, మా పాలైన నీళ్ళు ఎక్కువ పోసేసాడు. తర్వాత ఇంకో టిప్ అండి, ఇది క్యారెట్స్ కర్రీకి కానీ పిల్లల స్నాక్స్ ఇవ్వడం కోసం క్లీన్ చేసి పెట్టుకుంటాం కదండి. ఇలా నేనైతే ఎప్పుడు ఇలా క్లీన్ చేయనండి పేలర్తో, ఓన్లీ షాక్తోనే క్లీన్ చేస్తాను. ఇప్పుడు నిన్న షాక్తో క్లీన్ చేస్తాను చూసి మా ఫ్రెండ్స్, అరే బాగా చేస్తున్నావు కదా, బాగుంది ఇది అని అన్నారు. సరే బాగుంది కదా, మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని వీడియో తీసానండి. చాలా నీట్గా పోతుందండి. పేలర్తో ఎలా పోతుందో షాక్తో కూడా అలాగే పోతుంది, కానీ వేస్టేజ్ చాలా తక్కువ వస్తుందండి. చాలా బాగా ఉంటుంది, చాలా తక్కువ వస్తుంది కదా, బాగుండిద్ది. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.